హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు. ఈరోజు సెషన్ అయితే మాత్రం అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్ అనేది ఒక పర్టికులర్ ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే మంచిది, సో మీరు ఏమైనా ఈ ప్రిపరేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారా, సో ఇలా కాకుండా ఇంకా వేరే రకంగా చదువుతున్నారా అనేటువంటి విషయం చూద్దాం. అండ్ ఎగ్జామ్లో ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఎన్ని రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది, క్వశ్చన్స్ అనేవి చాలా రకాలు అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, దానికి అనుగుణంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. సో ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబడిన అంశం వచ్చేసి, సో ఫస్ట్ 7th క్లాస్లో జనరల్ సైన్స్లో 15th యూనిట్ అదేంటంటే నేల మనకు జీవనాధారం ఏదో ఉంది. 15th యూనిట్లో పేజ్ నెంబర్ 161, 162లో ఉంటుంది. నేలలో ఉండేటువంటి పొరలు, సో నేలలో ఎన్ని రకాల పొరలు ఉంటాయి వాటి గురించి అనేది ఒక చిన్న టాపిక్ అనమాట అది. సో దాని నుండి ఎన్ని రకాల క్వశ్చన్లు ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు జెన్యూన్గా చేయండి. ఫస్ట్ బుక్ ఓపెన్ చేయకండి. బుక్ ఓపెన్ చేయకుండా దీంట్లో ఎన్ని క్వశ్చన్ చేయగలుగుతున్నారు దాన్ని బట్టి మీరు ఏ స్థాయిలో ప్రిపేర్ అయ్యారనేది క్లియర్గా ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ని ఎలా చదవాలి మనం, సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మన యొక్క ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉండాలని చూద్దాం. రైట్, ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, కొన్ని ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇవి. ఇంకా సో ఏముండదు దీంట్లో, ట్విస్ట్ ఉండదు, ఏముండదు. అండ్ కంప్లీట్గా ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి. సో టెట్ పేపర్ 1లో చూసినట్లయితే లాస్ట్ 2017లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఉన్నాయి, నాలెడ్జ్ బేస్డ్గా ఉన్నాయి. సో ఇలాంటివి చేసినప్పుడు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చదువుకుంటూ వెళ్ళిపోతాం. డైరెక్ట్గా దానికి మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది టెక్స్ట్ బుక్లో ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ సేంద్రియ పదార్థాలతో కూడినటువంటి పై పొర ఏది అంటాడు. సో వెరీ సింపుల్, డైరెక్ట్గా మీరు చదివేస్తారు కాబట్టి సో మీరు ఇప్పుడు నేను ఇక్కడ రాసినటువంటి క్వశ్చన్లు కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆన్సర్లు పర్ఫెక్ట్గా చేశారనుకోండి, మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అనమాట. సో దీంట్లో ఇంకా ఏవైనా క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేకపోతున్నారంటే సంథింగ్ యు ఆర్ మిస్సింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి, డైరెక్ట్గా ఉంటాయి. సో ఇవి మనకి బుక్లో డైరెక్ట్గా కనపడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ బేస్డ్గానే ఉంటాయి, బట్ ఏంటంటే ఆ నాలెడ్జ్ యొక్క రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చూద్దాము, లేత రంగు ముదురు రంగుల్లో ఉండేటువంటి పొరలు వరుసగా అని ఉంటాయి. సో మనకి లేత రంగు ఎక్కడ ఉంటుంది, ఏ పొరలో ఉంటుంది, ముదురు రంగు ఏ పొరలో ఉంటుంది, రెండింటి గురించి అవగాహన ఉండాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్ స్టైల్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. సో మనకి ఏం చేస్తాడంటే లేత రంగు ఉండేటువంటి పొర ఒకటి ఇస్తాడు, ముదురు రంగు ఉండేటువంటి పొర ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ అనుకుందాం. సో ఇవి కరెక్ట్ కాదు, నేను చెప్తున్నాను. లేదంటే సేమ్ అదే ఇస్తాడు, ఏఓ అని ఇస్తాడు. సో ఇలా సీక్వెన్స్ను కూడా అర్థం చేసుకోవాలి. పొరలు వరుసగా అన్నాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ కొంచెం క్వశ్చన్ని అర్థం చేసుకునేందుకు మనకి స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ బేస్డే, బట్ క్వశ్చన్ అనేది కొంచెం డెప్త్గా ఉంటుంది. మరీ డెప్త్ కాదు, కొంచెం డెప్త్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ క్వశ్చనింగ్ ఉంటుంది. సో మీరు కంపల్సరీ ఈ క్వశ్చన్లను మొత్తం చేస్తున్నారా లేదా మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి వితౌట్ బుక్, రైట్. సో ఇక్కడ చూడండి, నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఎలా ప్రిపేర్ కావాలి నెగిటివ్ క్వశ్చన్ కంటే ఏం లేదు, సింపుల్గా మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్న పర్టికులర్ టాపిక్, సో ప్రతి ఒక్క అంశాన్ని నెగిటివ్గా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూద్దాము, ఈ క్షితిజం వీటి మధ్యలో ఉండదు అంటాడు. సో ఈ క్షితిజం వీటి మధ్యలో ఉండదు, ఈ అనేటువంటి పొర వీటి మధ్యలో ఉండదు. సో ఇక్కడ నెగిటివ్ క్వశ్చనింగ్ చేసేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ని బాగా చదవాలి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని బాగా చదవకుంటే మనకు మార్క్ ఎగిరిపోతూ ఉంటుంది. నెగిటివ్ క్వశ్చన్లో చేయాల్సిన పని ఏంటంటే నెగిటివ్ క్వశ్చన్ అనేది ఎలా ఉన్నా కానీ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది నెగిటివ్ క్వశ్చనా పాజిటివ్ క్వశ్చనా చూడండి, ఓకేనా. సో మీరు వీటిని చేస్తున్నారా లేదనే చూడండి, ఎందుకంటే మీరు క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తేనే ఈ పర్టికులర్ టాపిక్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకో రకమైన ప్రశ్నలు ఏం అడుగుతాడంటే ఎగ్జామ్లో, సో అంటే కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది, ఓవరాల్ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థం చేసుకున్నాడో చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి అసోసియేటెడ్గా క్వశ్చన్స్ చేసి అడుగుతుంటాడు, అప్లికేటివ్ మోడ్లో అడుగుతుంటాడు. సో క్వశ్చన్లన్నీ చూద్దాం వరుసగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జతపరచడాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బి క్షితిజం ఉంది, ఈ క్షితిజం ఈ పొర ఉంది, ఏ పొర ఉంది, నెక్స్ట్ ఆర్ క్షితిజం ఉంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్లు ఇలా ఇస్తాడు. సో జతపరచడాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు ఏలో కొన్ని ఆన్సర్స్ ఇచ్చాడు, బిలో ఇచ్చాడు, సిలో ఇచ్చాడు, డిలో ఇచ్చాడు. సో ఇప్పుడు సి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సి1 అంటే ఏంటంటే బికి 1 అని ఆన్సర్ అర్థం అనమాట.
బికి 1 లింక్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈకి 2 అనే 2 ఇది ఏదైతే ఉందో సెకండ్ కాలంలో ఉన్నది, ఈకి రెండో ఆప్షన్ లింక్ అని అర్థం అనమాట. సో ఇలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, క్వశ్చన్ అనేది ఇలా ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువయ్యే కొద్దీ క్వశ్చన్ పేపర్ యొక్క క్లిష్టత అనేది పెరుగుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎలా ఉండాలంటే మీ ప్రిపరేషన్ క్వశ్చన్ని ఎలా అడిగినా కానీ ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. లాస్ట్ ఎగ్జామ్లో సింపుల్గా ఉన్నాయి అన్ని క్వశ్చన్లు నేను అలాగే ప్రిపేర్ అవుతుంటే కుదరదు. సో ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఏ రకంగా వస్తుందో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కాబట్టి ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో మీరు ఇప్పుడు వీటికి అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నారా లేదనేది ఒకసారి రికాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా మనకి ఏంటంటే జతపరచడాలు ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మరి ఎప్పుడు ఇలా తెలుస్తుంది మనకి ఎలా చదవాలో, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క పొర గురించి మీకు క్షుణ్ణమైన అవగాహన ఉండాలి. చాలా అంటే చాలా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వీటి చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ప్రాబిలిటీ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రాబిలిటీ ఉంటుంది ఇక్కడ. సో క్వశ్చన్ తెలుసు, మన క్వశ్చన్ సంబంధించిన విషయ అవగాహన పూర్తిగా ఉంది. బట్ ఇక్కడ అంటే క్వశ్చన్ని చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు పెన్సిల్ తీసుకోవాలి. పెన్సిల్ తీసుకొని ఏం చేస్తారంటే బి ఉన్నది, సో బీకి ఎదురుగా ఏంటి మీకు డైరెక్ట్ ఆప్షన్ ఏముంది, డైరెక్ట్ ఇవి చదవకండి. ఇంకా ఫస్ట్ ఇవి చదవకండి, మీకు వీటి గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. బి క్షితిజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఉపరితల మృత్తిక అంటాం, దీన్ని ఉపమృత్తిక అంటాం. నెక్స్ట్ ఈ క్షితిజం ఉంది, దీన్ని ఇంకుడు పొర అంటాం. నెక్స్ట్ ఏ క్షితిజం ఉంది, దీన్ని ఉపరితల మృత్తిక అంటాం. నెక్స్ట్ ఆర్ క్షితిజం ఉంటుంది, సో దీన్ని ఏమంటామని చూసినట్లయితే తక్కువ సేంద్రియ పదార్థాలు ఉండేటువంటి పొరగా చెప్పుకుంటాం. సో ఇలా ముందే మీరు పెన్సిల్తో టిక్ పెట్టుకున్నారనుకోండి, సో కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. డైరెక్ట్గా ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో దేవులాడుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ని తయారు చేసేటప్పుడు టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, సిమిలర్గా ఉన్నటువంటి 2 వర్డ్స్ని తీసుకొని ఆప్షన్ ఇస్తూ ఉంటారు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ నేను ఫస్ట్ 2 ఆప్షన్స్ ఏమి ఇచ్చాను, ఉపరితల మృత్తిక ఇచ్చాను, ఉపమృత్తిక ఇచ్చాను. సో అక్కడ మనకి జస్ట్ అక్కడ ఏముండదు, రీతా లా అనేది మాత్రమే ఎక్స్ట్రా ఉంది. సో కాబట్టి ఈ 2 ఆప్షన్స్ చదివేటప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో క్వశ్చన్ ఇంత కాంప్లెక్స్గా తయారు చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆప్షన్ని క్షుణ్ణంగా చదవాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్స్ పెన్సిల్తో పెట్టేసుకొని ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏముందో చూసుకోండి. ఎందుకంటే ఇవి చూసి మీరు ఇక్కడ పెట్టుకోవడానికి ట్రై చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, 4 16 ఆప్షన్లు కనపడుతున్నాయి. ఇక్కడైతే మనం పెట్టుకుంటే 4 ఆప్షన్లు ఉంటాయి. సో ఇలా ఆడడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చదివేటప్పుడు పాటించాల్సిన విషయాలంటే ఇలా వచ్చినప్పుడు, సో సిమిలర్ వర్డ్స్ వచ్చినప్పుడు బాగా ఫోకస్ చేయండి వాటిపైన. ఇక్కడ ఉపరితల ఉంది, ఉపమృత్తిక ఉంది, ఇక్కడ సిమిలర్ వర్డ్స్ కాబట్టి ఖచ్చితంగా వాటిని పక్కకు రాసుకోవడము, లేకుంటే అక్కడ హైలైట్ చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకోండి. సో క్లియర్గా ఉంటుంది, రైట్. ఇది ఇంకో రకమైనటువంటి ప్రశ్న. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. సో 2 ప్రవచనాలు ఇచ్చేసి దాని కింద క్వశ్చన్, లేదంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద ప్రవచనాలు, సో దాని తర్వాత ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇది కూడా మనం ఎప్పుడు చేయగలుగుతామంటే పూర్తి స్థాయిలో చదవాలి మనం. సో క్వశ్చన్ని పూర్తిగా చదవాలి. సో పూర్తిగా చదివినప్పుడు మాత్రమే మనము దాన్ని క్లియర్గా అవగాహన కూడా చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం, మనం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హ్యూమస్ అనేది ఓ క్షితిజంలో మాత్రమే ఉంటుంది. సో మాత్రమే అనేది కూడా ఒక్కోసారి తప్పు ఒప్పుని డిసైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ క్షితిజంలోకి మాత్రమే వేళ్ళు చొచ్చుకొని పోలేవు. సో మనము మామూలుగా చదివాము టాపిక్ని, సో పర్టికులర్గా చదవలేదు. ఆర్ అనగానే ఆర్ క్షితిజం చదివాం, దాంట్లో ఉన్నట్టు ఇంపార్టెంట్ పాయింట్స్ 2 చదివాం. ఏంటి, ఆర్ యొక్క పొర ఏదైతే ఉందో అది చాలా కఠినంగా ఉంటుంది, శిలల చేత ఏర్పడుతుంది, దాంట్లో వేళ్ళు చొచ్చుకొని పోలేవు. సో అంతవరకు చదివాం. సో దానిపైన ఉండేటువంటి పొర కూడా ఉంది. ఇంకోటి సి క్షితిజం ఉంది, దాంట్లో కూడా వేళ్ళు చొచ్చుకొని పోలేవు. సో అప్పుడు ఏంటి, మనకి ఇక్కడ 2 పాయింట్లు కనపడుతున్నాయి. ఏంటి, వేళ్ళు చొచ్చుకోలేనటువంటి పొరలు ఏవైతేనో మనకు 2కు ఉన్నాయి అక్కడ. సో అలాంటి పాయింట్ పక్కకు రాసేసుకోవాలి, లేకుంటే అలాంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి. అలాంటి పాయింట్ని వేళ్ళు చొచ్చుకొని పోలేవు, సి మరియు ఆర్. సో అక్కడ ఏముంటాయి క్షితిజాలు, అవి రాసేసుకోండి, పక్కకు రాసుకోండి. ఆ పాయింట్ని పర్టికులర్గా ఫోకస్ చేసి చదవండి. కన్ఫ్యూజ్ కావడానికి ప్రాబిలిటీ ఎక్కడుంటే అక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ హ్యూమస్ ఓ క్షితిజంలో మాత్రమే ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది మనకు అది, హ్యూమస్ అనేది ఎన్ని పొరల్లో ఉందో తెలియాలి మనకు ఫస్ట్, ఓకేనా. సో ఉదాహరణకు ఫస్ట్ పొర అయినటువంటి ఏ పొర, అది ఫస్ట్ పొర చూసినట్లయితే పైన ఉండేటువంటి పొర ఏదైతే ఉందో ఓ క్షితిజం, అది కూడా ఓకేనా. ఓ క్షితిజం ఉంటుంది, సో తర్వాత ఏ క్షితిజం ఉంటుంది. సో ఈ రెండిట్లో హ్యూమస్ ఉందా ఒకసారి చెక్ చేయాలి. సో మనకి ఇప్పుడు మీరు చెక్ చేయకండి, ఎందుకంటే మీ అవగాహన చెక్ చేసుకోండి ఫస్ట్.
నా యొక్క స్థాయి ఏ రేంజ్లో ఉంది, నేను ఈ పర్టికులర్ టాపిక్ చదివాను, కరెక్ట్గా చదివానా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇలా చదివారా లేదా. సో మనకి హ్యూమస్ అనేది 2 పొరల్లో ఉంటుంది, రైట్. ఓలో ఉంటుంది, అదేవిధంగా దాని క్రింద ఉన్నటువంటి పొర అయినటువంటి ఏలో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు స్టేట్మెంటు, హ్యూమస్ అనేది ఓ క్షితిజంలో మాత్రమే ఉంటుంది, తప్పు కదా. సో కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆర్ క్షితిజంలోకి మాత్రమే వేళ్ళు చొచ్చుకొని పోలేవు, ఆర్ క్షితిజంతో పాటుగా ఇంకొక క్షితిజంలోని కూడా వేళ్ళు చొచ్చుకొని పోలేవు. సో కాబట్టి ఇది కూడా ఏంటి, ఫాల్స్ స్టేట్మెంటే అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా వీటిని చూసుకోవాలన్నమాట. సో ఇలా ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటా ట్రై చేయండి. క్వశ్చన్ అర్థం చేసుకుని ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే మనం పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటాం, రైట్. సో ఇక్కడ చూడండి, మనకు 2 ఫాల్స్ అనేవి ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత 1 మరియు 2 తప్పు, టైప్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారని ప్రాబిలిటీ. అంతేకాని ఇక్కడ ఆప్షన్ చూసి ఇక్కడ చూడకండి, చూస్తే అలా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని బుక్కుల్లో ఉండదు, కానీ మీ అవగాహన స్థాయిని పరిశీలించడం కోసం అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకు 1వ పొర, 2వ పొర, 3వ పొర, 4వ పొర అనేది ఇవ్వడు, ఎక్కడ ఇవ్వడు. సో ఓ క్షితిజం, ఏ క్షితిజం, సో ఇలా ఇస్తూ ఉంటాడనమాట. మనకి డైరెక్ట్ క్షితిజ పొరల్లో ఉండేటువంటి 4వ పొర ఏది అంటాడు. సో మనం అప్పుడు ఇక కౌంట్ అంటే అన్ని పొరలన్నీ సీక్వెన్స్ గుర్తున్నప్పుడు మాత్రమే మన 4వ పొర ఏదో చేయగలుగుతూ ఉంటాం. సో లేదంటే 4, 5, 7వ పొరలు వరుసగా అంటాడు. సో అప్పుడు ఆ పొరల సీక్వెన్స్ గుర్తుంటేనే మనం అది చేయగలం. సో మరి మీరు ఈ యొక్క పొరల్లో సీక్వెన్స్ ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు ఒకసారి రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. సో చిన్న తరగతుల్లో చూసినట్లయితే మనకి కొన్ని పదాలు ఏవైతేనో మొత్తం ఇవ్వలేదు, ఎక్కడో ఒక్కడ బ్రాకెట్లో ఇంగ్లీష్ పదాలు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి బాగా. ఎక్కడో ఒక్కడు ఇచ్చాడు, దాన్ని కూడా చదవండి. సో ఒక్కోసారి డైరెక్ట్గా రిగోలిత్ దీనిపైన ఉంటుంది, రిగోలిత్ క్షితిజం అనేది దీనిపైన ఉంటుంది అన్నాడు అనుకోండి. సో మనం ఈ నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే చాలా కొన్ని వర్డ్స్ మాత్రమే ఇచ్చాడు. సో కాబట్టి బుక్ని ఎంతవరకు అభ్యర్థి అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది ఫోకస్ చేస్తాడు ఇక్కడ. సో బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని చదువుతున్నాడా, ఏమైనా ఎస్కేప్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఆర్ అనేటువంటి పొర ఏదైతే ఉందో దాన్ని రిగోలిత్ పొర అని కూడా అంటాము. సో అది బ్రాకెట్లో ఇవ్వబడింది, ఇంగ్లీష్ వర్డ్ కదా అని స్కిప్ చేయకండి, చాలా కొన్ని ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఈజీ. సో ఇంకా ఏదైనా లింక్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు రిగోలిత్ అంటే ఆర్ వచ్చింది, ఆర్ క్షితిజమే కదా, ఈజీగా గుర్తుండిపోతుంది. సో అలా మనకి ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయండి. సో ఇలా అడిగిన తర్వాత మాకు ఇంగ్లీష్లో అని మేము తెలుగు మీడియం అట్లా మేము కోర్టుకు పోతాం, మొత్తం ఏముండదు. అక్కడ క్వశ్చన్ అడిగిందా అయిపోయిందా, ఎగ్జామ్ కథం, మనం ఏం చేయడానికి రాదది. సో కాబట్టి చిన్న అంశమే కాబట్టి ఫోకస్ చేయండి. సో ఇలా అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇంకోటి చూడండి, మనకి ఒక డయాగ్రామ్ ఇస్తాడు. సో మనం చదివినటువంటి అంశాల్లో ఉండేటువంటి డయాగ్రామ్ లేదంటే పిక్చర్ ఇస్తాడు, ఇచ్చేసి దానికి ఒక పాయింట్ అవుట్ చేస్తాడు. సో సంథింగ్ ఏ అనే ఏదో ఒకటి చేసేస్తాడు, చేసి ఏ అనేటువంటి పొర పేరు ఏంటి అంటాడు. సో మనం అక్కడ మీరు ఎంత చదువుకున్నా పోయినప్పటికీ కూడా, సో మొత్తం మ్యాటర్ అంతా చదివాను సార్, ఫుల్ పర్ఫెక్ట్, నేను ఈ క్వశ్చన్లన్నీ చేశాను, వెరీ సింపుల్ సార్, నాకేముండదు, నేను ఎలా అడిగినా చేయగలుగుతాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనము ఇచ్చినటువంటి బుక్లో ఉన్నటువంటి గ్రాఫ్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, సో ఇంకా ఏదైనా డయాగ్రామ్స్ కానివ్వండి, అభ్యర్థి ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నాడు దీనిపైన కూడా ఫోకస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అంటే ప్రాబిలిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఓవరాల్గా మనకు దీంట్లో టెస్ట్ చేసేదంటే ఒక అభ్యర్థి టెక్స్ట్ బుక్ని ఏ మేరకు పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, ఏ మేరకు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏ మేరకు మిస్ కాకుండా చదువుతున్నాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా మనకు డయాగ్రామ్ అడిగేసి దాంట్లో ఏదైనా ఒక భాగాన్ని గుర్తించేసి దాని పేరేంటి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ పొరను గుర్తించారా లేదో చూడండి. మరి ఈ పొరను అంటే మనకి డయాగ్రామ్ మొత్తం లేదు కదా, సో క్లియర్గా లేదు కదా, కలర్లో లేదు కదా అంటే కౌంట్ చేసుకోవాలి మనం అప్పుడు 1 2 3 4. సో డయాగ్రామ్ డైరెక్ట్గా ఇచ్చి ఇలా అయినా ఇవ్వచ్చు. సో డైరెక్ట్గా ప్రింట్ ఇస్తేనేమో ఏమీ లేదు, బట్ ఇలా ఇచ్చాడు అనుకోండి మనం కౌంట్ చేసుకోవాలి, 4వ పొర ఏంటో అది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి అప్లికేటివ్ మోడ్లో ఉంటాయి క్వశ్చన్స్. సో అప్లికేటివ్ మోడ్ అంటే తెలిసిందే. సో మనకి బుక్లో దొరకవు, బుక్లో ఉండవు, మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దానిపైన ఆ పర్టికులర్ టాపిక్ పైన అభ్యర్థికి ఏ మేర అవగాహన చేసుకున్నాడు, ఏ మేరకు ఎంతవరకు అవగాహన చేసుకున్నాడని. సో ఉదాహరణకు ఆద్య ఒక మొక్కను పెంచాలని అనుకుంటున్నది. సో తనకు అవసరమైనటువంటి పొరల సమూహంని గుర్తించండి అంటాడు. సో మరి మొక్కలకు అవసరమైన పొరలు ఏ మేరకు మనకు అవసరమవుతాయనేసి కంపల్సరీ మనకు ఆ క్షితిజాల గురించి చదివినప్పుడు తెలిసి ఉండాలి. సో ఉదాహరణకు ఓ పొర ఉంటుంది, ఏ పొర ఉంటుంది, దీంట్లో హ్యూమస్ బాగా ఉంటుంది. సో విత్తనం పెట్టినప్పుడు మొలకెత్తే పొరలు కూడా అక్కడే ఉంటాయి. సో కాబట్టి ఆ పొరల సమూహం ఎక్కడ ఉందో చూసి దాన్ని గుర్తించవలసి ఉంది. సో ఇలా అప్లికేటివ్ మోడ్లో అడిగినా కానీ మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
సో నేను ఈ పర్టికులర్ టాపిక్నే ఎంచుకొని చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ 7th క్లాస్ అలా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఉన్నట్లయితే ఈ టాపిక్ని మీరు ఎంతవరకు పర్ఫెక్ట్, నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఎంతవరకు చేయగలిగినది ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. సో ప్రవచనాలు ఇచ్చేసి క్రింది ప్రవచనాల్లో ఒప్పుగా ఉన్నది ఏంటి అంటాడు. సో ఇలా ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, రెండో స్టేట్మెంట్ ఇస్తాడు, మూడో స్టేట్మెంట్ ఇస్తాడు. ఇచ్చేసి ఇక్కడ కింద ABCDలో ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చేసి 1, 2 తప్పు అంటాడు, 1, 3 తప్పు అంటాడు, 1, 2 ఒప్పు అంటాడు. కన్ఫ్యూజ్గా అవుతుంది, మనకు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్టే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాల్స్ అయితే, లేదంటే ఇది ట్రూ అనుకుందాం, లేదంటే ఇది ఫాల్స్ అనుకుందాం. సో నేను ఎగ్జాక్ట్ ఇవన్నీ కాదు, జస్ట్ చెప్తున్నాను ఊరికే. సో దీంట్లో ఇవి నేను పెట్టిన రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. సో దీంట్లో ఇప్పుడు మనము ఇవి ఫస్టే రాసేసుకోవాలి. ఇక్కడ రాసేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆప్షన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనకు క్లియర్గా ఇవి చూసుకొని వాటిని మనం ఆన్సర్ చేయవలసి వస్తుంది అన్నమాట. సో కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఏది చదివినా బాగా క్షుణ్ణంగా చదవండి, ఎలాబొరేటెడ్ మేనర్లో చదవండి. సో కామన్గా ఉండేటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చదువుతున్న టాపిక్ ఓ క్షితిజంలో హ్యూమస్ ఉంటుందని వచ్చింది, చదివాను, అయిపోయిందని. నెక్స్ట్ ఏ క్షితిజంకి వచ్చాను, దాని క్రింద ఉండేటువంటి ఏ క్షితిజంకి వచ్చేసాను. సో అక్కడ కూడా హ్యూమస్ ఉంటుందని చదివాను. సో నేను ఈ పాయింట్ చదివేటప్పుడు నాకు ఏది గుర్తు రావాలి, హ్యూమస్ అనే వర్డ్ ఇంకా వచ్చింది కదా, అది రీకాల్ కావాలి వెంటనే. అది రీకాల్ కావాలంటే నువ్వు ఫస్ట్ చదివింది సరిగ్గా చదవలేదు అని అర్థం. సో అది రీకాల్ కావాలి. ఒక వర్డ్ ఆల్రెడీ మనం కమ్ అక్రాస్ వచ్చి ఆల్రెడీ ఇంతకుముందు చదువుకుంటూ వచ్చినట్లయితే, ఇంతకుముందు మళ్ళీ ఇంకో టాపిక్లో వచ్చినట్లయితే ఇది ఎక్కడో వచ్చిందని మీ బ్రెయిన్ మీకు గుర్తు చేయాలి. అలా గుర్తు చేయకుంటే మీరు సరిగ్గా ప్రిపేర్ కావట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో అలా గుర్తు చేస్తేనే మనం ఏంటంటే ఇలా ఓవరాల్ కాన్సెప్ట్ బేస్డ్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము, లేదంటే ఖచ్చితంగా 100% తప్పు చేస్తాం. ఖచ్చితంగా అలా ఒకసారి వచ్చినటువంటి పదము, ఒకసారి వచ్చినటువంటి విషయము మరొకసారి తారసపడ్డప్పుడు ఖచ్చితంగా మీరు రీకాల్ చేసుకోండి. దాన్ని రీకాల్ చేసుకోలేని సందర్భంలో ఒకసారి ఎక్కడో వచ్చింది కదా అని మీరు మర్చిపోయారు, చదివారు, మీ బ్రెయిన్ చెప్తుంది ఆల్రెడీ ఎక్కడో వచ్చింది, బట్ మీకు రీకాల్ కావట్లేదు. ఏం చేయాలి అప్పుడు? స్టాప్ చేయండి. అక్కడ ఆ యొక్క మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయండి. స్టాప్ చేసి వెంటనే రెఫర్ చేయండి, వెంటనే మీ యొక్క పేజెస్ని టర్న్ బ్యాక్ చేయండి. ఎక్కడొచ్చింది టాపిక్, వెంటనే దాన్ని రీకాల్ చేసుకోండి. రీకాల్ కాకుంటే దాన్ని చూడండి, చూసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయండి. రైట్? సో ఈ విధంగా ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటూ చదవండి. ఖచ్చితంగా ఎలా ఇచ్చిన క్వశ్చన్ మనం చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.